ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర పెయిడ్ పార్కింగ్ కి నిరసనగా ధర్నా చేపట్టారు ప్రయాణికులు. మియాపూర్ ఉప్పల్ మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ ఫీజు వసూలు చేయాలన్న మెట్రో రైల్ అధికారుల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ నేతలు ప్రయాణికులకు మద్దతుగా నిలిచారు. హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు పెయిడ్ పార్కింగ్ వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. ఇప్పుడున్న ఫ్రీ పార్కింగ్ ని రద్దు చేయడం సరికాదన్నారు. పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నుంచి నాగోల్లో సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ లాట్లో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని అమలు చేయాలని మెట్రో నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. పెయిడ్ పార్కింగ్ రద్దు చేయాలని లేకపోతే మహా ధర్నా చేస్తామని ప్రయాణికులు హెచ్చరించడంతో ఎల్ఎన్టీ దిగొచ్చింది. నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్ ఆవరణలోని వాహనాల పార్కింగ్ ఫీజుల విషయంలో నిన్న హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయంపై ఎల్ఎన్టీ మెట్రో వెనక్కి తగ్గింది. ప్రయాణికుల సమస్యల్ని పరిష్కరించే వరకు అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో అధికారుల తాజా నిర్ణయంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. పెయిడ్ పార్కింగ్ ని పూర్తిగా ఎత్తేయాలని ధర్నాకు దిగారు. రద్దీ సమయాల్లో కోచ్ల్లో స్థలం ఉండటం లేదంటూ చాలా కాలంగా చెబుతున్నా మెట్రో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఎన్నిసార్లు మెట్రో అధికారులకు ప్రభుత్వానికి సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమస్య అలా ఉండగానే కొత్తగా నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ లాట్లో ఒకేసారి భారీ ఎత్తున పెయిడ్ పార్కింగ్ ఫీజులను నిర్ణయించి అమలు చేస్తామని ప్రకటించడం సరికాదని ఆందోళనకు దిగారు. మెట్రో రైల్లో అధికంగా ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులే ప్రయాణాలు చేస్తున్నారు. నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్లాలంటే ప్రతిరోజు రాను పోను 120 రూపాయల వరకు మెట్రో ఛార్జీ అవుతుండగా కార్ పార్కింగ్ చేస్తే మరో 120 రూపాయల అదనపు భారం పడనుంది. మెట్రో స్టేషన్ నుంచి ఆఫీస్కు వెళ్లేందుకు మరో 30 నుంచి 40 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇలా ఒక్కరోజు రవాణా ఛార్జీలే 270 నుంచి 300 వరకు అయితే ఎలా అని ప్రయాణికులు మెట్రో అధికారుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నాగోల్ మెట్రో ఎక్కే ప్రయాణికుడు తమ ఇంటి నుంచి బయలుదేరి కారో బైకో వస్తే పెట్రోల్ ఖర్చు అవుతా ఉంది. మళ్ళీ బైక్ పార్కింగ్ చేస్తే 40 రూపాయలు కారుకి, 120 రూపాయలు, బైక్ అయితేనే 40 రూపాయలు అంటున్నారు. మళ్ళీ మెట్రో ఎక్కితే 60, 120 రూపాయలు ఛార్జీ అవుతుంది. మళ్ళీ మెట్రో దిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్లాలంటే సుమారు 60 రూపాయలు లేదా 80 రూపాయలు అవుతుంది. అంటే ఒక ప్రయాణికుడు 4 రకాల ఛార్జీలు చెల్లించి 5-6 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మెట్రో సంస్థ అట్లనే ఎల్ఎన్టీ ఆలోచన చేసి ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అనేది కొనసాగించాలని చెప్పేసి పెయిడ్ పార్కింగ్ ని దీర్ఘకాలికంగా రద్దు చేయాలని చెప్పేసి కోరుతాను. అట్లనే కనీస వసతులు కూడా కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంటి నుంచి మెట్రో స్టేషన్, అటు నుంచి పనిచేసే కార్యాలయాల వరకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడంతో ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి వాటిని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇది తమకు భారంగా మారుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఉదయం మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేసి రైల్లో ఆఫీస్కు వెళ్లి రావడానికి కనీసం 9 గంటల పైనే పడుతుందని చెప్పారు. 8 గంటల పార్కింగ్ కు కార్లకు ఫీజు 120 రూపాయలు నిర్ణయించడాన్ని ప్రయాణికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడెక్కడ పెయిడ్ పార్కింగ్లు ఉన్నాయో వాటిని ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది సౌలభ్యకరంగా ఉండాలి, కానీ మరీ ఇంత ఎంకరేజింగ్ గా ఉండాలి, కానీ ఇలా డిస్కరేజింగ్ గా మీరు ఖర్చు పెట్టి మీరే అన్ని చూసుకోవాలనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అయితే కాదు. ఈ ఫ్రీ పార్కింగ్ అనేది మా యొక్క బేసిక్ రైట్ లాగా మేము కన్సిడర్ చేస్తూ దీన్ని ఫ్రీ పార్కింగ్ ని ఇంకా కొనసాగించాలని, టెంపరరీ వాయిదా కాకుండా పర్మనెంట్ వాయిదాగా దీన్ని కన్సిడర్ చేయాలని మేము. నేను వనస్థలిపురం నుంచి వస్తాను సార్ డైలీ. నాకు మా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెసిలిటీస్ లేవు. వర్షం పడిందంటే ఇవాళ మీరు ఎండ ఉంది కాబట్టి మీకేం అనిపించట్లేదు. వర్షం ఉన్నప్పుడు మోకాలలో వాటర్ వస్తాయి సార్, బురద లిటరలీ మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షూస్ అంతా బురద అయిపోతుంది. ఆ ఫెసిలిటీస్ లేవు. బైక్ పార్కింగ్ చేస్తుంటాం, మీ ఓన్ రిస్క్ అంటారు ఇక్కడ. సరే మా ఓన్ రిస్క్ అని వెళ్ళిపోతున్నాం కాబట్టి నైట్ వచ్చేంత దాకా ఒకసారి పెట్రోల్ కూడా ఉండదు సార్. అందులో పెట్రోల్ కూడా తీసేస్తున్నారు. అవి ఎవరు తీసేస్తున్నారో ఏమో తెలియదు. ఇప్పుడు రీసెంట్ గా సీసీ కెమెరాలు పెట్టారు, అక్కడ మీరు చూస్తుండొచ్చు. సీసీ కెమెరాలు పెట్టారు. ఆల్ ఆఫ్ సడన్ గా మాకు తెలియకుండా ఒక బోర్డు పెట్టేసి 12 గంటలకు 40 రూపాయలు. 4 వీలర్ అయితే నేను 4 వీలర్ లేదు కాబట్టి నేను 4 వీలర్ గురించి మాట్లాడాను. 2 వీలర్ కి 40 రూపాయలు అంటున్నారు. నేను ఒకప్పుడు ఆఫీస్ కి నైట్
12 అవర్స్ కాదు, 14 అవర్స్ అవుతుంది, 15 అవర్స్ అవుతుంది. సో ప్రతి గంటకి 10 రూపాయలు నేను యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తే నేను వచ్చేలోపు ఎండ్ ఆఫ్ ది డే నా 60 రూపాయలు 70 రూపాయలు పడుతుంది. నేను వారానికి మినిమం 3 రోజులన్నా లేట్ వస్తాను ఆఫీస్ నుంచి. 12 గంటలు అంటే కరెక్ట్ 12 గంటలు కుదరదు సార్. మేము పోయి రావడానికే 9 గంటల ఆఫీసు, 2 and 4 రావడానికి గంటన్నర 3 గంటలు, ఒక్కోసారి గంట లేట్ అవుతుంది ఆఫీస్ మీటింగ్స్ కూడా. సో దానివల్ల మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ గా మాకు 40 రూపాయలు కాదు ఇంకా ఎక్కువనే అవుతుంది మాకు. సో ఇంకా 50 రూపాయలు 60 రూపాయలు పార్కింగ్ పెట్టుకుంటూ 120 రూపాయలు పోను రాను దీనికి పెట్టుకుంటూ 200 రూపాయలు లిటరల్లీ క్లోజ్ టు 200 రూపీస్ చెప్తున్నాను. ఇంత అమౌంట్ పెడితే 6,000 రూపాయలు సార్ ట్రాన్స్పోర్టేషన్ కి ఇంత అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. అండ్ దట్టు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి కనెక్టివిటీ ఉంటే మేము 2 వీలర్ తేము, కనెక్టివిటీ ఎటువంటి లేదు, ఏ కనెక్టివిటీ లేదు అక్కడ నుంచి ఇక్కడ దాకా. అండ్ దట్టు మెట్రో వాళ్ళు ఒక పాస్ అంటూ ఇంట్రొడ్యూస్ చేస్తే ఈ 120 రూపాయలు కాస్త ఒక కన్సెషన్ ఇస్తూ ఒక 20% 30%, ఇప్పుడు మన ఆర్టీసీ బస్ ఎలాగా మనకు పాస్ ఇస్తున్నారో మెట్రో వాళ్ళు కూడా ఒక పాస్. ఇన్ని సంవత్సరాలు లేనిది ఫ్రీ పార్కింగ్ ఇప్పుడు సడన్ గా అమౌంట్ కట్టడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ పెట్టే వెహికల్స్ లో 70 to 80% అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు, 10-15 వేలు శాలరీ సంపాదించే వాళ్ళు 40-50 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నారు. ఎందుకు అంటే మెట్రో ఫెసిలిటీ మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము గవర్నమెంట్ కానీ ఎల్ఎన్టీ వాళ్ళని కానీ, ఇన్ని సంవత్సరాలు ఎట్లా ఫ్రీ సర్వీసెస్ ఇచ్చారో అట్లనే ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాల్సిందిగా